అయితే అంటే పర్టిక్యులర్‌గా మీ రీల్స్ కానీ ఇవన్నీ గూడా యాహ్! స్టూడెంట్స్‌కి ఎగ్జాక్ట్‌లీ. టీచ్ చేసేవి వాళ్ళ కెరియర్ గురించి చెప్పేవంట. అవును. అంటే అవును. ఏదన్నా పర్టిక్యులర్ సినారియో ఏదన్నా పర్టిక్యులర్ సీన్ ఉందా? మీరు ఇన్‌స్పైర్ అవ్వటానికి లేజీ లెర్నింగ్ అని స్టార్ట్ జేయడానికి? యాహ్! సో, అంటే ఇప్పుడు గైడెన్స్ కన్నా ఐ సీ మైసెల్ఫ్ లైక్ యాస్ ఎ సీనియర్ లాగా. హ్మ్. అంటే ఇప్పుడు కాలేజ్‌లో ఒక సీనియర్ ఎలా సజెషన్స్ ఇస్తూ ఉంటారో ఫ్రమ్ దేర్ ఎక్స్‌పీరియన్స్, ఐ హ్మ్. కన్సిడర్ మైసెల్ఫ్ లైక్ థట్ అనమాట. జస్ట్ ఓకే. షేరింగ్ మై ఎక్స్‌పీరియన్స్. ఓకే. నేను నా వేలో ఫైండ్ చేసుకున్నానో అదే దట్ ఐ షేర్ విత్ ద స్టూడెంట్స్. హ్మ్. అండ్ ఈవెన్ నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు కూడా అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఐ యూజ్డ్ టు బి ఇన్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో ఎక్కువ ఉంటుండే నేను. హుహు. చెప్పాను కదా! హ్మ్. హ్మ్. థియేటర్స్, హ్మ్. హ్మ్. డ్రామాటిక్స్ అని నాటకాలు అవి ఎక్కువ బాగా చేస్తున్నాను. స్టేజ్ డ్రామాస్, ఓకే. స్టేజ్ షోస్ ఆల్మోస్ట్ కాలేజ్ లైఫ్‌లోనే ఒక 35 కాంపిటీషన్స్ దాకా నేను వెళ్ళాను. హుహు. ఇంకా మనకి నంది నాటకోత్సవాలు తెలుసా హ్మ్. అండి? హ్మ్. అవి హ్మ్. గుంటూరులో పెట్టారు. ఓకే. సో, నంది నాటకోత్సవాల్లో ఐ రిప్రజెంటెడ్ హుహు. మై మా థియేటర్ గ్రూప్‌ని. సో, ఓకే. అక్కడ మాకు సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్ ఇంకా మనకి ఆహ్, ఆహ్, ఫిల్మ్ డివిజన్ వాళ్ళ నుంచి కూడా సర్టిఫికేషన్ వచ్చింది. సో, అట్లా అపార్ట్ హ్మ్. ఫ్రమ్ అకాడమిక్స్ ఐ యూజ్డ్ టు ఎక్స్‌ప్లోర్ అనమాట. నాన్ అకాడమిక్స్‌లో కూడా. ఓకే. సో, ఇంకా ఎలా అంటే ఇప్పుడు బీటెక్ వాళ్ళకున్నంత ఎక్స్‌పోజర్ ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఇంకా ఫ్యాకల్టీ గైడెన్స్ గానీ, మన డిగ్రీ కాలేజెస్‌లో అంత ఎక్కువ ఉండదు. హ్మ్. అది చాలా మందికి తెలీదు జాయిన్ అయ్యేటప్పుడు. సో, నేనేమనుకున్నానంటే నేను అప్పుడే ఫస్ట్ ఇయర్ నుంచి ఐ వాస్ లైక్ సెల్ఫ్ రీసెర్చింగే చేస్తుండేను ఎక్కువ నేను. ఓకే. సో, ఐ యూజ్డ్ టు డూ లాట్ ఆఫ్ సెల్ఫ్ రీసెర్చ్. ఏంటి ఇప్పుడు డేటా సైన్స్ జాయిన్ అయ్యాను. నా ఫ్యూచర్ స్కోప్ ఏంటి అని చిన్న చిన్న కోర్సులు చేసి అలా అప్‌స్కిల్ అవ్వడం స్టార్ట్ చేశాను. హ్మ్. దాని తర్వాత ఇప్పుడు మనకి హ్యాకర్ ర్యాంక్ అని ఒక ప్లాట్‌ఫామ్ ఉంటుందండి. ఓకే. మనకి కోడింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అందులో. హ్మ్. సో, అందులో కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా అప్పుడంటే ఓకే. ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకుందాము అని అంతే కదా! లైక్ హ్మ్. హ్మ్. ఆల్మోస్ట్ ఎవ్రీ అవునవును. స్టూడెంట్. సో, అలా నేను నా వేలో ఇంకా సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఐ హాడ్ నో వన్ అంటే మా కోర్స్ కూడా అప్పుడు కొత్త కోర్స్. ఓకే. ఓకే. డేటా సైన్స్ అప్పుడు. హ్మ్. మా సీనియర్స్‌కి కూడా ప్లేస్‌మెంట్స్ లేవు. ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్‌లో ఉంటే వాళ్ళు సెకండ్ ఇయర్ గదా! హ్మ్. సో, హ్మ్. హ్మ్. రివ్యూస్ కూడా చెప్పడానికి ఎవ్వరు లేరు. సో, అలా అన్నమాట.